ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా రోజు మిల్క్ లేదు. మీరు వచ్చారు రాజమండ్రిలోనే నేను రోజుకి 18 గంటలు 16 గంటలు పనిచేసేవాడిని. నా ఫ్యామిలీని ఎలాగైనా పైకి తీసుకురావాలది నా అంబిషన్. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు చాలామంది వచ్చేస్తారు. దొంగతనంగా కూడా నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిన కూడా ఉన్నారు. టైట్లో కూడా నేను తీసేసుకోకూడదు కూడా. వెనకాల చాలామంది సమిష్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశారు, సమిష్టి కృషి ఉంటుంది. కానీ ఎవరికో నేమ్ ఒకరికి వస్తుంది. బాహుబలి సినిమాకి ప్రభాస్కి వస్తుంది కానీ రాజమౌళి కనపడి ఇప్పుడంటే కనపడుతున్నాడు. కానీ అదే క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఎవరు ఎన్ని బ్రాంచ్లు పెట్టినా రాజమండ్రిలో నేను ఇచ్చే క్వాలిటీ ఎక్కడ రాదు. అది జగమెరిగిన సత్యం. ఎవరు వచ్చి అడిగినా కాదను. ఆ సెంటిమెంట్ సినీ ఫీల్డ్లో వచ్చింది. ఈ రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రమోషన్ చేస్తే కొన్ని వాళ్ళకి షూటింగ్ స్పాట్లు ఉంటాయి. రాజమండ్రిలో రోజ్ మిల్క్ సెంటర్ దగ్గరికి వచ్చి మన పిక్చర్ ప్రమోషన్ చేస్తే ఆ పిక్చర్ హిట్ అవుతుంది, సక్సెస్ వస్తుందని ఆ సెంటిమెంట్తో చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. 12 రకాల హెర్బల్స్ వాడతామండి. 12 రకాలు అన్నీ చెప్పకూడదు, ఫార్ములా సీక్రెట్. నమస్తే సార్. నమస్తే సార్. సో రాజమండ్రి అంటేనే మెయిన్ ఎక్కువగా రోజ్ మిల్క్ అంటారు. సో అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి ఇవన్నీ లోపలికి వెళ్ళే ముందు నాకు మీరు ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ రోజ్ మిల్క్ కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి చెప్పి తర్వాత నేను స్టార్ట్ చేసినప్పుడు అండి మా నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు, అది మీ నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో మా నాన్నగారు గుబ్బా సింహాచలం గారు 1950లో ఈ రోజ్ మిల్క్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1950. అప్పుడు పైసలు లేవు, అనాలు. ఫస్ట్ ఈ రోజ్ మిల్క్ని 6 పైసలతో స్టార్ట్ అయ్యింది. 6 పైసలు. ఓకే. ఆ రోజుల్లో ఐస్ మద్రాస్ నుంచి వచ్చేది. ఓకే. సేమియా కూడా మనం తెలుగు వాళ్ళు ఎవరు కూడా సేమియా వాడేవారు కాదు. అప్పుడు ఒక ఐరన్ది ఉండేది, అందులో నైట్ అంతా మైదా వేసి తిప్పి ఆరబెట్టి అలా తయారు చేసేవారు. ఓకే. అది 1950 ఆ టైంలో అలా ప్రారంభించారు. నాన్నగారు ఈ రోజ్ మిల్క్ వ్యాపారం చేయడానికి కారణం ఆ రోజుల్లో అన్నీ కూడా కలర్ సోడాలు, ఓకే, గ్యాస్ బేస్డ్ డ్రింక్సే ఉండేవి తప్ప ఇది ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్, ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజ్ మిల్క్ వ్యాపారాన్ని ఆయన తీసుకున్నారు. చాలా కష్టపడ్డారు. ఐస్ వేడి తాగకూడదు, ఇలాగ జనరల్గా పబ్లిక్లో ఒక రకమైన భయం ఉండేది. అలాంటి రోజుల్లో చాలా కష్టాలు పడి వ్యాపారాన్ని ఆయన తీసుకొచ్చారు. అయితే ఆయన చెప్పిన మాటల్లోనే మీకు చెప్పాను నేను. నాకు అంత ఏజ్ అప్పుడు లేదు. నాకు 1976కి 10 years ఏజ్. ఆ రోజుల్లో 1975-76లో నాకు 10 years ఏజ్ ఉన్నప్పుడు ఈ రోజ్ మిల్క్ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాను. అప్పుడు 15 పైసలు ఉండేది. మీరు ఎంటర్ అయినా అంటే అనాల నుంచి పైసల్లోకి వచ్చింది. 15-20 పైసలప్పటి నుంచి చూసామండి. 5th క్లాస్ పాస్ అయ్యాక డాడీకి సాయం చేయడానికి వెళ్ళేవాడిని. సమ్మర్ హాలిడేస్లోని ఇంకా డాడీ వెనకాలే 5 గంటల వరకు 4:30 వరకు స్కూల్ ఉండేది. స్కూల్ అయిపోగానే ఇక్కడ మెటీరియల్ తీసుకెళ్ళి అప్పుడు ఎంతండి 215 రూపాయలు సైకిల్, హీరో సైకిల్. ఇక్కడ ఇది యక్షవరపేట మాది. ఇక్కడి నుంచి మెటీరియల్ పట్టుకెళ్ళేవాడిని మెయిన్ రోడ్. అలాగే ఆ విధంగా నాకు అలవాటు అయ్యింది. డాడీ వెనకాల 76 నుంచి 82 వరకు. సో మీరు 5th క్లాస్లోనే బిజినెస్ ఎంటర్ అయ్యారు. నాకు తెలియకుండానే ఎంటర్ అయిపోయాను. అంటే ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి ఒక వ్యవసాయదారుడు కొడుకు ఆటోమేటిక్గా వ్యవసాయం ఎలా నేర్చుకుంటాడు అన్నది నాకు కూడా ఫాదర్ ఏమి నాకు చేయబట్టి నేర్పలేదు. మా ఇంట్లోనే ఉండటం వల్ల చూస్తా ఆ కార్ఖానా ఇంట్లో ఉండేది. వర్కర్స్ బయటకు వెళ్ళినప్పుడల్లా రాంబాబు ఇక్కడ ఉండమ్మా అక్కడ ఉండమ్మా అంటే అలాగే నాకు ఆటోమేటిక్గా నాకు మా బిజినెస్ అలా స్టార్ట్ అయింది. అయితే 1982లో డాడీ సిక్ అయిపోయారు. 82 అప్పుడు ఇంకా నా ఫ్యామిలీని లీడ్ చేయడం కోసం ఇంకా నేనే మెయిన్ అవ్వాల్సి వచ్చింది. 2 సిస్టర్లు మ్యారేజ్ చేయాలి. ఫాదర్ సిక్ అయిపోయి ఉంటాం. బ్రదర్ ఇంకా చిన్నవాడు బాగానే, తమ్ముడు. ఇంకా మా ఫ్యామిలీ పొజిషన్ అది. సో టోటల్ 4 members సార్? మేము 6 members అండి. 6 members. ఆ టైంలో నేను ఎంటర్ అవ్వడం అయింది. ఫాదర్ చాలా హార్డ్ వర్క్. ఇది ఒక 5 years చేసి బర్త్డేలు అయ్యాడు. వ్యాపారం ఎల్డర్స్ అన్నా సార్? నేను నాకన్నా పెద్ద ఉన్నాడు. ఆయన ఈ వ్యాపారంలో రావడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఓకే. ఎంఏ చదువుకున్నాడు. ఇంకా నేను
చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోవడం వల్ల నాకు పెద్ద సిగ్గు అనిపించలేదు, ఫీల్ అనిపించలేదు వ్యాపారం చేస్తారు. అలా ఎంటర్ అయ్యాను నేను వ్యాపారంలోకి. 1982 నుంచి నా చేతిలో ఉంది. 1982 నుంచి ఈ రోజు కూడా స్టిల్ నిలబడే పని చేస్తాను. అదే చూస్తూ ఉంటామండి మేము తాగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు మొత్తం. మీరు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నారు. ప్రజెంట్ అసలు సినారియో ఎలా ఉంది సార్ బిజినెస్ మార్కెట్ అనేది? అంటే గల్లీల్లో కూడా ఈ రోజ్ మిల్క్ అనేది వచ్చేసింది. బట్ అంటే మీకంటూ ఒక స్టాండర్డ్ ఉంది, రోజ్ మిల్క్ రాజమండ్రి ఫేమస్ది. దానివల్ల మీ ప్రజెంట్ మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అనిపించిందా మీకు ఎప్పుడైనా? నేను 1982లో వచ్చాను సార్. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా రోజ్ మిల్క్ లేదు. మీరు వచ్చి రాజమండ్రిలోనే నేను రోజుకి 18 గంటలు 16 గంటలు పనిచేసేవాడిని. పనిచేసి రోజ్ మిల్క్ని ఇంకా అది నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీని ఎలాగైనా పైకి తీసుకురావాలనేది నా యాంబిషన్. ఆ యాంబిషన్ తోటి చాలా హార్డ్ వర్క్ చేశాను. ఆ రోజుల్లో ఎక్కడ రోజ్ మిల్క్ అనేది లేదు. ఈ రాజమండ్రి నుండే స్టార్ట్ అయింది రోజ్ మిల్క్ ఫేమస్ అనేది. నా చేతిలో ఈ 42 సంవత్సరాలలో, తర్వాత ఈ 42 సంవత్సరాల్లోనే ఈ రోజ్ మిల్క్కి ఈ పేరు అది వచ్చింది. అంతకుముందు రోజ్ మిల్క్ అనేది ఉన్నదని కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి తెలియదు. రాజమండ్రి నుండే తాపేశ్వరం, కాజా, ఆత్రేయపురం, పూతరేకులు, కాకినాడ కొట్టంత, రాజమండ్రి అంటేనే అని అప్పుడు రాజమండ్రి నుండి నేమ్ రావడానికి నా పాయింటే, నేను చేసిన హార్డ్ వర్కే. తర్వాత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు చాలామంది వచ్చేస్తారు. అయితే ఇంకా దాన్ని మనం ఆపలేము, మార్చలేము. అంటే కొంతమంది దొంగతనంగా కూడా నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిన కూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు మేము ఇప్పుడంటే 2 years బ్యాక్ నుంచి మా అబ్బాయి ఫ్రాంచైజీలు ఇస్తున్నాడు. ఆథరైజ్డ్గా మా దగ్గర నుంచి కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకుండా వాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆల్రెడీ నేను సెటిల్డ్. ఈ నేమ్ వాడుకుంటున్నారని కోర్టులకు వెళ్ళడం వాటికి వెళ్ళడం చాలా టైం డిలే అయిపోద్ది. అందువల్ల చాలామంది నాకు పాలు పోసేవాళ్ళు, మా రిలేటివ్స్ చాలామంది, కొంతమంది నన్ను అడిగి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ ఇంగ్రీడియంట్స్ రాజమండ్రి నాకు సిరప్ బాటిల్ పట్టుకెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. సరే, ఒకటి నాకు ఆనందదాయకం ఏంటంటే కేవలం మా ఫాదరు నాకు ఒక్కడికి జీవనోపాధి కాకుండా చాలామంది నిరుద్యోగులకి నా ద్వారా నేను సిరప్ బాటిల్స్ సప్లై చేయడం, చాలామంది నిరుద్యోగులు పెట్టుకుంటానంటాం, నేను కోఆపరేట్ చేయడం, వాళ్ళు కూడా ముద్దు జరిగిందా దాన్ని ఏమంటారు, అలాగా వాళ్ళకి కూడా జీవనోపాధి అయింది అంటారు. అది చాలా సంతోషకరంగానే ఉంది నాకు. ఎందుకంటే నా ఒకటి కోసం వచ్చాను, నా ఫ్యామిలీని పైకి తీసుకురావాలని వచ్చాను వ్యాపారంలోకి. ఈ రోజుని మా బంధువులు, మిత్రులు చాలామంది నన్ను అడిగి తీసుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దగ్గర బాటిల్స్ పట్టుకెళ్ళి ఎంతైనా సరే మా టేస్ట్, మా క్వాలిటీ వాళ్ళకి రాదు. ఒక హ్యాండ్ తోటి ఫేమస్ అయ్యింది, ఆ హ్యాండ్కి పర్మిషన్ ఉంటుంది. అంటే ఎవరు చేసినా 75%, 60%, 90% దగ్గర రాగలరు, కానీ 100% మీకు అందులో ఆ క్వాలిటీ రాదు, ఆ యూనిక్నెస్. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎవరు ఎన్ని బ్రాంచ్లు పెట్టినా రాజమండ్రిలో నేను ఇచ్చే క్వాలిటీ ఎక్కడ రాదు. అది జగమెరిగిన సత్యం. మీకు తెలుసు. తాగేవాళ్ళకి హైదరాబాద్లో తాగాను, రాజమండ్రి పెట్టినా ఇక్కడ ఒరిజినల్ ఎవరు అన్నది పేరన్న తెలుసు. మీరు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అంటే సీజన్ అన్ సీజన్ అంటూ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్గా డైలీ ఎన్ని లీటర్లు మిల్క్ వెళ్తుంది సార్? మా అదృష్టం ఏంటంటే మామూలుగా కూల్ డ్రింక్స్ అయితే సీజన్ అన్ సీజన్ అని ఉంటుంది. ఇది మిల్క్ ప్రోడక్ట్, వెరీ టేస్టీ ఐటెం. దానివలన మాకు సీజన్తో సంబంధం లేదు. ఈ టేస్ట్కి ఒకసారి అలవాటు పడినాడు ఇంకా ఒక్కసారి తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. మాది సీజనల్ డ్రింక్ అనేకంటే కూడా టేస్టీ డ్రింక్ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను. మామూలు కూల్ డ్రింక్స్ అంటే నేను అబ్జర్వ్ చేసింది బ్రాండెడ్ కూల్ డ్రింక్స్, వాటి పేరు నేను చెప్పకూడదు. అవి సీజన్లో 100% బిజినెస్ చేస్తాయి, అన్సీజన్ వచ్చేప్పటికల్లా 5%లోకి వచ్చేస్తాయి. కానీ మాది అలా కాదు, సీజన్లో 100% చేస్తే అన్సీజన్లో 80%
అంటే నా కౌంటర్ని నేను క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. అదే అంటే సీజన్ లైక్ సమ్మర్లో ఎక్కువ తాగుతారు కాబట్టి అంటే టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు మా అనరు. ఇది నేను కూల్ డ్రింక్ అంటే అంటం కంటే కూడా మిల్క్ ప్రోడక్ట్ టేస్ట్కి అలవాటు పడ్డారని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు మీ ఫ్లేవర్లో ఒక యూనిక్నెస్ రావడానికి మీరు సెపరేట్గా ఏమైనా ఇంగ్రీడియంట్స్ వాడతారా, లేదంటే సెపరేట్ ఏమైనా మెథడాలజీ ఉందా? అసలు అది సెపరేట్ మెథడాలజీ ఏమైనా ఉందా? దీనికి మీరు సెపరేట్గా ఏమైనా ఫార్మ్స్ అవి చేస్తున్నారా సార్? ఎవరండి, డాడీ నాకు ఇచ్చినప్పుడు మిల్క్ వెంటర్స్ కొని తెచ్చేవాడిని. తర్వాత కొంతకాలం పోయాక విలేజ్ డైరెక్ట్ ఇక్కడ మిల్క్ వెంటర్స్ కొంచెం మిల్క్ని ఒరిజినల్గా ఇవ్వట్లేదు, కల్తీ చేస్తున్నారు. అప్పుడు విలేజ్ వెళ్ళిపోయి పాల కేంద్రాలు పెట్టి పాల కేంద్రాల ద్వారా సేకరించేవాడిని. తర్వాత నాకు కొంచెం ఫైనాన్షియల్గా పికప్ అయ్యాక నేను ల్యాండ్ కొనుక్కుని ఓన్ ఫామ్ హౌస్, చాగళ్ళు, దాసకపల్లి, నందగోల్, ఆ ఏరియాలో నాకు ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ నుండి డైరీ కొంత ఓన్ జనాన్ని పెట్టి డైరీ ఫామ్ రన్ చేసి మిల్క్ నా ఓన్ సేకరించుకుంటున్నాను. 80% మిల్క్ నా ఓన్గా వస్తుంది. ఒక 20% మిల్క్ వెంటర్స్ దగ్గర ఉంటాను. అది కూడా విలేజ్ నుంచి వచ్చే మిల్క్ వెంటర్స్ దగ్గర, లోకల్లో ఎక్కడ మిల్క్ నేను పర్చేజ్ చేయను. ఓకే. తర్వాత ఫాదర్ ఉన్నప్పుడు అన్నీ కూడా ఈ మిల్క్ వెంటర్స్ దగ్గర కొనేవారు. అలాగే షుగరు ఆల్ ఓవర్ ఆంధ్ర 35 ఫ్రాంచైజీస్ ఉన్నాయండి మాకు. ఓకే. వాళ్ళు ఆథరైజ్డ్గా మమ్మల్ని మాతో. సో మీరు ఏదైతే ఫ్లేవర్ కంటిన్యూ చేస్తున్నారో అదే ఫ్లేవర్ వాళ్ళకి ఇచ్చి చేసేది ఆథరైజ్డ్గా 35. ఎక్కడెక్కడ సార్? అంటే మొత్తం తెలంగాణ, హైదరాబాద్లో ఉందండి, వైజాగ్, కాకినాడ, విజయవాడ మెయిన్ సిటీస్, కొన్ని విలేజ్లు కూడా, Tier 1 Tier 2, నరసాపురం, పాలకొల్లు, అలా ఓకే అన్ని చోట్ల, అన్నవరం ఒకటి, పెద్దాపురం, నైస్, రావులపాలెం. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే ఆ ఇంగ్రీడియంట్స్ మీరు ఏదైతే యూస్ చేస్తారో, అంటే మీ యూనిక్నెస్ రావడానికి, ఆ ఫ్లేవర్ రావడానికి మీరు ఇంగ్రీడియంట్స్లో ఏమేమి యూస్ చేస్తారు? ఆ షుగర్ సిరప్లో 12 రకాల హెర్బల్స్ వాడతామండి. 12 రకాల ఒట్టివేర్లు అంటారు, తర్వాత ఏమో రోజ్ పెటల్స్, అలాగా డ్రై కిస్మిస్, 12 రకాలు వాడతామండి. ఓకే. అన్ని రకాలు అన్నీ చెప్పకూడదు, ఫార్ములా సీక్రెట్. అంటే మీకు 35 బ్రాంచెస్ ఉన్నాయన్నారు. నెక్స్ట్ వచ్చి రాజమండ్రిలోనే మెయిన్ బ్రాంచెస్, ఇక్కడే ఆల్మోస్ట్ 1000 లీటర్స్ ఒక చోట, 500 to 700 లీటర్స్ ఒక చోట అన్నారు. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే ఒక ఇయర్లీ బేసిస్ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది? ఈ మధ్య రీసెంట్గా ప్రైవేట్ కంపెనీ కింద ఎస్టాబ్లిష్మెంట్ చేసామండి. ఓకే. ఇంకా టర్న్ ఓవర్ ఇంకా చెప్పడానికి వీలు కాదు. ఓకే. సో మీరు చాలా సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నారు కదా సార్, మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటి ఈ బిజినెస్లో? నాకు గురువు గారైనా తండ్రి అయినా మా ఫాదరే. ఓకే. ఆయన ఒకటి చెప్పేవారు, కష్టే ఫలి అని చెప్పేవారు. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ రోజుల్లో మా మాస్టర్లో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేవారు. నేను హార్డ్ వర్క్ నమ్ముకున్నాను. డిసిప్లిన్, పంక్చువాలిటీ, హార్డ్ వర్క్, ఈ మూడింటిని నమ్ముకున్న మనిషిని నేను. ఈ 3 హార్డ్ వర్క్ ద్వారా హార్ట్ఫుల్గా హార్డ్ వర్క్ చేశాను. నువ్వు 1 minute కూడా వేస్ట్ చేసేవాడు కాదు. ఒక 1 minute వర్క్ చేస్తే ఎక్కువ టర్న్ ఓవర్ చేయొచ్చు అని, అలాగా. సో ఇప్పుడు బిజినెస్ ఓరియంటెడ్గానే ఉన్నాను. నాకు ఆ రోజు వాళ్ళు చెప్పింది అప్పుడు అర్థం కాలేదు, కానీ నేను చేసిన హార్డ్ వర్క్ ఇప్పుడు నాకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఒక్కడే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పైకి తీసుకురాగలిగాం హార్డ్ వర్క్ వలన. అంటే మీ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి సార్? టైమింగ్స్ కదా సార్, మా ప్రోడక్ట్కి ప్రజాదరణ ఎక్కువ ఉంది. నాకు సంపాదించుకుంటానికి ప్లాట్ఫారం, ఆ వ్యాపారం బాగా దొరికింది. డాడీ 2 o'clock వెళ్ళి 8 కట్టేసేవారు, ఓన్లీ 6 hours చేసేవారు. ఆఫ్టర్నూన్ నాకు 1 hour పెంచుకుంటా. మార్నింగ్ ఇప్పుడు 7:30 నుంచి నైట్ 11. నైట్ 11 వరకు కూడా బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. అంటే వర్కర్స్ని పెట్టి చేయించడం, వెనకాల సూపర్వైజింగ్ చేసుకోవడం నేను, అలాగా. సో ఆ రోజుల్లో ఫ్రంట్ ఎండ్ ఒకటే జరిగేది, ఇప్పుడు మళ్ళీ దాన్ని బ్యాక్ ఎండ్ కూడా చేయడం. నేను వచ్చిన 82లో రాజమండ్రి హెడ్ ఆఫ్ ది టౌన్.
ఈ పక్కన అరౌండ్ 60 కిలోమీటర్స్ ఇది. అవును. అమలాపురం నుంచి రావులపాలెం నుంచి కూడా ఇక్కడికి వచ్చేవారు. అవును సార్. తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ఇక్కడే వచ్చేవారు. ఇప్పుడు మార్కెట్ స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ ఆన్లైన్ cities బిజినెస్ కొంచెం అని. పెరగడం. తర్వాత రాజమండ్రిలోనే ఏదైనా వస్తువు కావాలంటే కంపల్సరీ మెయిన్ రోడ్కి రావాలి అవును. ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేసేస్తున్నారు కొంతమంది. సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయినాయి. క్లాత్ మార్కెట్, వెంకటేశ్వర మార్కెట్ అని, అవును సార్. ఆయిల్ మార్కెట్, తర్వాత కిరాణా వేనేమో డిమార్ట్, స్పెన్సర్, బెస్ట్ ప్రైస్ ఇలాంటివన్నీ ఇలా అన్నీ వచ్చినాయి. సూపర్ మార్కెట్స్. అందువల్ల మార్కెట్కి కొంచెం క్రౌడ్ తగ్గినప్పుడు, ఎంత క్రౌడ్ తగ్గినప్పటికీ కూడా నా బిజినెస్ నాకు ఉంది. కాంపిటీషన్ అంటారా, ఇప్పటికి కూడా నాకు కాంపిటేటర్ లేడు. అంటే భగవంతుడి దయ వలన. Okay. ముందు ముందు నేను చెప్పలేను కానీ ఇంత స్టిల్ టుడే వరకు కూడా నా ప్రోడక్ట్కి ఆదరణ ఉంది. అలాగే ఉందంటారు సార్. ఇప్పుడు మీరు ప్రజాదరణ అన్నారు కదా, ఆ ప్రజాదరణతో పాటు లైక్ నేను చాలాసార్లు సోషల్ మీడియాలోనే గట్రా చూశాను, విన్నాను. అంటే ఫేమస్ కాబట్టి మా రోజ్ మిల్క్ రాజమండ్రి ఫేమస్. సెలబ్రిటీస్ కూడా రావడం మూవీ ప్రమోషన్స్కి కానీ, లేకపోతే ఈ మూవీ షూటింగ్స్కి వచ్చినప్పుడు కానీ ఈ రోజ్ మిల్క్ సెంటర్ని ఒకసారి విజిట్ చేయడం, అది సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది ఎట్లా జరుగుతుంది? ఇది ఒక సెంటిమెంట్ వచ్చిందండి. రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గర ప్రమోషన్ చేసుకుంటే ఆ పిక్చర్ హిట్ అవుతుంది అనేది. RX100 ఇలా కొన్ని పిక్చర్లు అక్కడ నాకు తెలియకుండానే నా వర్క్ నేను చేసుకుంటుంటే వాళ్ళు షూటింగ్ చేసుకుంటారు. ఓకే. దాంతో రాజమండ్రి వెళ్ళి ఆ రోజు మిల్క్ దగ్గర ప్రమోషన్ చేస్తే పిక్చర్ వాళ్ళకి సెంటిమెంట్ వచ్చింది. వచ్చి ఇక్కడికి వచ్చి ప్రమోషన్ చేసుకుంటామని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. ఓకే అంటున్నాను. ఎందుకంటే మనం ఎవరిని అందరినీ ఆదరిస్తాం, అవును. ఎవరిని కాదనం, ఎవరు వచ్చి అడిగినా కాదనం. ఆ సెంటిమెంట్ సినీ ఫీల్డ్లో వచ్చింది. ఈ రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రమోషన్ చేస్తే కొన్ని వాళ్ళకి షూటింగ్ స్పాట్లు ఉంటాయి. రాజమండ్రిలో రోజ్ మిల్క్ సెంటర్ దగ్గరికి వచ్చి మన పిక్చర్ ప్రమోషన్ చేస్తే ఆ పిక్చర్ హిట్ అవుతుంది అని, సక్సెస్ వస్తుందని ఆ సెంటిమెంట్తో చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. అందరినీ మేము చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే మీరు మామూలుగా సెలబ్రిటీస్లో ఎవరెవరిని కలిసారు సార్? రాజమండ్రి సెలబ్రిటీస్ ఇక్కడ అంటే మూవీస్ సెలబ్రిటీస్లో వివి వినాయక్ గారు మా కస్టమర్ అండి. సినిమా యాక్టర్ హారీ నా కస్టమరే. జయప్రద, రాజుబాబు అప్పటి నుండి కూడా, అప్పటి డాడీ టైం నుంచి కూడా 80s అండ్ 1950s నుంచి కూడా యాక్టర్స్ మా దగ్గర వస్తుంటారు. మెయిన్గా బిజినెస్ అంటే కస్టమర్సే కదా సార్. ఈ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ద మోస్ట్ వాల్యుబుల్గా కొంతమంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు, కొంతమంది కస్టమర్స్ ఏమో ఒక్కొక్క టైప్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. ద బెస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటి కస్టమర్స్తో, అండ్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు కస్టమర్స్ మీ దగ్గర? ఏమంటే మామూలుగా నా బిజినెస్ గురించి చెప్పాలంటే క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్. కస్టమర్కి కావాల్సింది క్వాలిటీ, ప్రైస్, ఆ మూడు నేను కస్టమర్స్కి ఇచ్చాను. ఇంకోటి రిసీవింగ్ కావాల్సింది. మా దగ్గర రిసీవింగ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ అవైలబిలిటీలో ఉంటుంది. దానివల్ల కస్టమర్తో నాకు ఏం ప్రాబ్లం లేదు. 99%, 100% చెప్పాలంటే కస్టమర్ నన్ను ఎక్కడికి వెళ్ళినా అభిమానిస్తారు. ఓకే. రోజ్ మిల్క్, నా దగ్గర రోజ్ మిల్క్ తాగేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ సరౌండ్లో 100 కిలోమీటర్స్ ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక స్టాంప్, అరే రాజమండ్రి రోజ్ మిల్క్, రామచంద్రరావు గారు. అలాగే ఒకసారి ఏ రోజు ఉంటాను. అసలు ప్రాబ్లం అనేది లేదు సార్ నాకు కస్టమర్ తోటి. ఎప్పుడు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటాను. అంటే నా అభిప్రాయం ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఏమో ఇంకా వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి, అవుట్ ఆఫ్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మా రోజ్ మిల్క్ గురించి గొప్పగా చెప్పుకుంటాం, నా గురించి గొప్పగా చెప్పడం, వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు చెప్తుంటే. అది రాజమండ్రిలో ఏం ఫేమస్ అంటే ఆ రోజ్ మిల్క్ అని చెప్తారు. అంటే సార్ మీకు ఎప్పుడు బోర్ అనిపిస్తుంది? అంటే లైక్ కొంతమంది కస్టమర్స్ ఏమో ఫన్నీగా ఉంటారు, కొంతమంది కస్టమర్స్ కొంచెం ఫేస్లో యాంగ్రీనెస్ ఉంటుందో, లేకపోతే కొంచెం ఆ టైప్లో ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ నుంచి వస్తారు డైలీ రెగ్యులర్గా. ఇదే మాత్రం కస్టమర్ మన కోసం వస్తున్నారు, వాళ్ళ వల్లే మనం ఈ స్టేజ్లో ఉన్నాం అని వాళ్ళకి ఎప్పుడు నా వైపు నుంచి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాను.
ఓకే. అదే ఓవరాల్గా వాళ్ళకి కన్వే చేయడానికి చూస్తున్నా, ఎవరో ఒకళ్ళు ఉంటారు కురతనంగా మాట్లాడే వాళ్ళు, వాళ్ళు తెలుసుకుంటారు మన పద్ధతిని బట్టి వాళ్ళే మారిపోతారు. అది సార్. సరే, ఒక మధ్యలో చిన్న ఫన్నీ క్వశ్చన్. అంటే ఇంత అలా డైలీ ఆ రోజు మిల్క్ మీదే ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా అంటే డైలీగా తాగుతూ ఉంటారు సార్? మా నాన్నగారు చేసేటప్పుడు డైలీ 5-6 రోజు నుంచి తాగేసి ఉన్నాను. 5-6 అలాగా రాను డైలీ ఒక 5 years నుంచి కొంచెం డైట్ కంట్రోల్ చేయాలని ఓకే. తగ్గించాను. కానీ ఇప్పుడు కూడా నాకు కోవా అన్న రోజు మిల్క్ అన్న చాలా ఇష్టం. తాగని రోజు అంటూ ఉండదు, కానీ కొంచెం లిమిట్గా తీసుకుంటాను. ఓకే. సో మీ ఇష్టమే మీ బిజినెస్కి సీక్రెట్? అది ఏజ్ పెరిగాక కొంచెం లిమిట్గా తీసుకుంటున్నాను. కానీ నేను 30 years డైలీ 4 రోజు మిల్క్ 2 కోవాలా తిన్నవాడిని. అది నైస్. 30-40 years. 30-40 years ఒక 5 years నుంచి కొంచెం కంట్రోల్ చేస్తున్నాను. సార్, మరి మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి కానీ, సెలబ్రిటీస్ ఎలాగో వస్తారు షాప్ దగ్గరికి, మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి కానీ వీళ్ళకి మీరు రెగ్యులర్గా ఈ రోజు మిల్క్ ఇస్తూ ఉంటారా? మా ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే టీ కాఫీ ఆఫర్ చేస్తాం. వాళ్ళు టీ కాఫీ మాకు వద్దు, రోజు మిల్క్ ఇవ్వండి అని అడుగుతున్నారు. రాము గారు టీ కాఫీ మాకు ఇవ్వద్దు, రోజు మిల్క్ ఇవ్వండి, ఇవ్వండి అంటారు. టీ కాఫీ రెగ్యులర్గా అవును, మీ దగ్గర రావడం అంటేనే స్పెషల్ కదా అది. సార్, ఇప్పుడు మీ ముందు జనరేషన్ మీ నాన్నగారి దగ్గర నుంచి మీ బిజినెస్ స్టార్ట్ అయిందన్నారు, ఆ లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీకేమైనా ప్రెజర్ అనిపించిందా ఎప్పుడైనా? అంటే ఆ లెగసీని మీరు కంటిన్యూ చేయడం వల్ల మీకేమైనా ప్రెజర్గా అనిపించడం కానీ బిజినెస్? లేదు సార్, మా నాన్నగారు చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా క్వాలిటీగా చేస్తున్నాం మేము. ఓకే. కారణం ఆ రోజుల్లో RO వాటర్ లేదు, ఇప్పుడు RO వాటర్ వాడుతున్నాం. RO వాటర్ తోటి ఐస్ తయారు చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ పాలసీ కూడా మారింది. RO వాటర్తో తెలిసిన వాటరే వాడమంటున్నారు, వాడుతున్నాం. అలాగే అప్పుడు మైదాతో తయారయ్యేది సేమియా, ఇప్పుడు గోధుమతో తయారవుతుంది. అలాగా మిల్క్ కూడా చాలా ఆర్గానిక్ మిల్క్ కూడా వస్తుంది. ఇదివరకు మీద ఆ కేర్ తీసుకుంటున్నాం కనుక ఇదివరకు మీద ప్రతిదీ కూడా క్వాలిటీగానే. అది మిల్క్ అంటే జనరల్గా బయట మార్కెట్లో ఈ పౌడర్లు అవి కలిపేసి ఆ మిల్క్ కాకుండా అసలు పౌడర్ మిల్క్ అన్నది మేము వాడాం సార్. అంత ప్యూర్ బఫెలో మిల్క్ విలేజ్ నుంచి వస్తుంది, అంతా లోకల్లో కూడా పర్చేజ్ చేయం. ఓకే. ఆల్మోస్ట్ 74 to 75కి దగ్గరలో ఉన్నారు. ఈ 75 years లెగసీలో మీకు ద బెస్ట్ మూమెంట్ ఏమైనా అనిపించిందా సార్? అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వడం? ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అంటే కస్టమర్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్సే నాకు ప్రౌడ్. ఓకే. అది నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. చాలా మెచ్చుకుంటుంటారు. రోజు మిల్క్ ఇప్పుడు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు స్టిల్ ఈరోజు కూడా నిలబడి చేస్తున్నావు అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేస్తుంటారు అందరూ. మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ అంటే ఒక బిజినెస్ని ఇంత లాంగ్ టర్మ్ రన్ చేయాలంటే లైక్ వెనకాల స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు ఏమైనా మెథడాలజీ ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? రియల్గా చెప్పాలంటే నేమ్ నాకు వచ్చింది, కానీ నా వెనకాల వర్కర్స్ వాళ్ళు చాలామంది నాకు ఈ ప్రయాణంలో, ఈ 42 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకు కూడా నేను చాలా ప్రొవైడ్ చేశాను. అంటే ఓన్ ఫ్యామిలీలా చూసుకోవడం వాళ్ళు కూడా ఫైనాన్షియల్ అంటే టైటిల్ ఒకటి నేను తీసేసుకోకూడదు కూడా. వెనకాల చాలామంది సమిష్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే సమిష్టి కృషి ఉంటుంది, కానీ ఎవరికో నేమ్ ఒకరికి వస్తుంది. బాహుబలి సినిమాకి ప్రభాస్ వస్తుంది, కానీ రాజమౌళి కనపడి ఇప్పుడంటే కనపడుతున్నాడు. కానీ అదే ఓకే. టౌన్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మా కస్టమర్లే. వీళ్ళందరూ ఈరోజు ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి కూడా చైల్డ్హుడ్ నుంచి కూడా మా డాడీ దగ్గర నుంచి కూడా కస్టమర్లే, నాకు కూడా కస్టమర్లే తాగడం. అది మీరు నార్మల్ జనరల్ ఈ ఫంక్షన్స్కి వాటికి కూడా డైరెక్ట్ సప్లై చేస్తూ ఉంటాం? అవునండి. అన్ని ఫ్యామిలీ ఫంక్షన్, బర్త్డే పార్టీస్, మ్యారేజ్ ఫంక్షన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ తెలంగాణలో నేను చేయని ఊరు లేదు మ్యారేజ్ ఫంక్షన్లకి. ఓకే. అది అండ్ థింగ్ ఏంటంటే నాకు రోజ్ మిల్క్, కోవా, ఈ అదేంటి
రోజ్ మిల్క్, కోవా, ఈ సేమియా, ఈ 3 ఐటమ్స్ మోస్ట్లీ నాకు తెలుసు. అంటే ఇంకేమైనా ఉన్నాయా సార్? అవే మోస్ట్లీ. ఇంకా ఉన్నాయండి, బాదం మిల్క్, డ్రై ఫ్రూట్ మిల్క్, పిస్తా మిల్క్. అంటే మెయిన్ మీది లెగసీ కంటిన్యూ చేయడం రోజ్ మిల్క్ బ్రాండ్ బాగా నేను తెచ్చింది రోజ్ మిల్క్. రోజ్ మిల్క్ అంటే ఫస్ట్ నుంచి ఇవి కూడా ఉన్నాయి సార్? లేదు, మరి తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేశారా? నేను. ఓకే. సో మీరు వాటితో పాటు ఐ మీన్ రోజ్ మిల్క్తో పాటు వీటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు కదా, దానివల్ల మెయిన్ ఈ రోజ్ మిల్క్ ఎప్పుడైనా మీకు మార్కెట్ తగ్గిందని అనిపించింది? లేదు సార్, ఎప్పుడు తగ్గలేదండి. అసలు రోజ్ మిల్క్ వాల్యూ అనేది ఎప్పుడూ ఉంది. అప్పుడే అది ఆ డాడీ టైంలో ఎలా ఉందో ఈ రోజుని ఈ 74 ఇయర్స్లో కూడా రోజ్ మిల్క్కి ఎక్కడ వాల్యూ తగ్గలేదు. దాని కస్టమర్లు కూడా దాన్ని లైక్ చేస్తుంటారు. అంటే దానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? నేను మెయిన్ రీజన్ ఏమనుకుంటానంటే క్వాలిటీ. నేను ఇచ్చే క్వాలిటీ చాలా వెరీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తారు. నేను అదే అనుకుంటున్నానండి. అది చూడడానికి కూడా పింక్ కలర్, అది చూడడానికి చాలా బాగుంటుంది. గాడ్ గిఫ్ట్ అనుకుంటానండి. మా డాడీ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. సో మీ డాడీ మీకు గాడ్ అంట, గురువు కూడా ఆయనే. సార్ ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్ కానీ ఈ న్యూ ఎంటర్ప్రైనర్స్ కానీ వచ్చి మీ దగ్గరికి వచ్చి, సార్ నేను ఇలా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఫుడ్ కానీ ఇలా బేవరేజెస్ కానీ కొంచెం బిజినెస్ అది స్టార్ట్ చేద్దానంటే వాళ్ళకి ఇచ్చి మీరు అడ్వైజ్ ఏంటి సార్? నేనైతే హార్డ్ వర్క్ నమ్మకం పైకి వచ్చామండి. ఎవరికైనా సరే హార్డ్ వర్క్ చేస్తే ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా సరే, అంటే వెంటనే కనిపించకపోవచ్చు మనం చేసే హార్డ్ వర్క్కి. లాంగ్ లైఫ్లో లాంగ్ టర్మ్ ఫలితం అన్నది ఉంటుంది. దానికి నిదర్శనం నేను అదే చెప్తాను. హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఎవరైనా పైకి వస్తారు అని నేను నా సజెషన్. సో హార్డ్ వర్క్ చేయాలి. అండ్ మీరు ఆల్మోస్ట్ ఈ 75 ఇయర్స్ జర్నీలో మీరు మీ ఫాదర్ లెగసీ కంటిన్యూ చేశారు. నెక్స్ట్ రాబోయే తరాలు అంటే మీ పిల్లలు వాళ్ళు ఈ లెగసీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? మీకు ఇష్టం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఏంటి? మా ఫాదర్ది నేను కంటిన్యూ చేశానండి. ఇప్పుడు మా అబ్బాయి రుషిక్, ఆ అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీనికి ఉన్న నేమ్ని మనం పాడు చేసుకోకూడదు, నిలబెట్టుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్గా అక్కడ కూడా ఫ్రాంచైజీని పెట్టడం, చాలామంది నిరుద్యోగులకి షాపులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం. ఓకే, ఫ్రాంచైజీలు ఇస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత అంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అంటే 35 ఫ్రాంచైజెస్ ఆయన రన్ చేస్తున్నాడు, మా అబ్బాయి రన్ చేస్తున్నాడు. అతను కూడా సొంతంగా ఒక షాప్ పెట్టుకోవడం, ఇంకా బ్రాంచ్లు పెట్టడం కూడా ట్రై చేస్తున్నాడు. ఓకే, ఆయన్ని పరిచయం చేద్దామండి. మా అబ్బాయి అండి, విజయ్ శ్రీకాంత్. నమస్తే. నా తర్వాత వ్యాపారం 2 ఇయర్స్గా అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే, చాలా ఆల్ ఓవర్ ఆంధ్రాలో 35 ఫ్రాంచైజీలు ఇచ్చాడు. అన్న 35 ఫ్రాంచైజ్ అంటే ఒక్కదాన్ని తీసుకెళ్ళి 35 ఫ్రాంచైజెస్ చేశారు. ఇట్స్ వినడానికి చాలా బాగా అనిపించింది. సో బిజినెస్ ఇంకా ఎంతలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? యాక్చువల్లీ ఇది రాజమండ్రితో ఇంక్లూడ్ అయిన ప్లేస్ సార్. నేను ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ని. సో అక్కడ చదువుకొని ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అంటే, వీ హ్యావ్ వెరీ గుడ్ హిస్టరీ విచ్ ఈస్ ఇంపైబ్డ్ విత్ రాజమండ్రి హిస్టరీ. అవర్ ప్రొడక్ట్ ఈస్ ఇంపైబ్డ్ విత్ రాజమండ్రి. సో దీన్ని మేము వదులుకొని ఏదో బిజినెస్ చేయడం, ఏదో జాబ్ చేయడం కన్నా దీన్నే డెవలప్ చేస్తే వీ కెన్ గెట్ రాజమండ్రి పేరుని పైకి తీసుకెళ్ళచ్చు. మా ప్రొడక్ట్తో రాజమండ్రి పేరుని పైకి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఐ కేమ్ బ్యాక్ టు రాజమండ్రి అగైన్. సో వచ్చాక చాలా ఛాలెంజెస్ చూసాము. సో పైన కింద మొత్తం అన్ని కూడా ఒక బ్రాంచ్ కూడా లేదు, మాది ఓన్లీ మెయిన్ రోడ్లో ఒక సింగిల్ బ్రాంచ్ అండి. సో దాని నుంచి మళ్ళీ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి, ఫార్మర్స్ దగ్గర బెస్ట్ ప్రైస్ ఇచ్చేసి, లేబర్ ఎక్విప్ చేసి వీ హ్యాడ్ ఎక్స్పాండెడ్ టు ఆల్ ఓవర్ ఆంధ్ర అండి యాక్చువల్లీ. సో 35 ఫ్రాంచైజెస్ కరెంట్లీ వీఆర్ ఆపరేటింగ్ సక్సెస్ఫుల్లీ. అంటే లైక్ ఇండియా మొత్తం ఏమన్నా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఉంది? ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్తారు సార్. రాజమండ్రి రోజ్ మిల్క్ అనే పేరు 100 ఏళ్ళు వచ్చేసరికల్లా రాజమండ్రి ఈస్ రోజ్ మిల్క్ ఈస్ రాజమండ్రి అనేది వరల్డ్ చెప్తారు సార్. యూ విల్ నోటీస్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. వరల్డ్ వైడ్ నాకు ఫ్రాంచైజీ కాంటాక్ట్స్ అనేది ఉన్నాయి, లీడ్స్ అనేవి వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ మన లెజెండరీ యాక్టర్ శరత్ కుమార్ గారు, ఆయన కూడా మా విజిటర్ కింద వచ్చారు. ఆయన అంతటా ఆయనే వచ్చారు, ఒకసారి స్టోర్ విజిట్ చేశారు. ఇప్పుడు ఆయనే ఫ్రాంచైజీ కావాలనేది ఇప్పుడు తీసుకొని విజిట్ నుండి సెలబ్రిటీ పార్ట్నర్స్ అవ్వబోతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఫ్రాంచైజీ పార్ట్నర్షిప్ త్రూ అవుట్ తమిళనాడు. ఓకే, త్రూ అవుట్ తమిళనాడు మొత్తం మాస్టర్ ఆయనకి ఇచ్చేసారు.
నైస్. అంటే ఇంగ్రీడియంట్స్ అవి ఇక్కడ నుంచి వెళ్తాయి మొత్తం ఎండ్ టు ఎండ్ 90% మెటీరియల్ ఇక్కడ నుంచి వెళ్తుంది సార్. మిల్క్, కోవా, ఎసెన్స్ అన్నీ ఇక్కడ నుంచే పంపించేస్తాను. సో వీఆర్ ఎక్స్పాండింగ్ విత్ హిమ్ ఇన్ తమిళనాడు. సో ఒక సెలబ్రిటీ స్థాయి నుంచే మీరు ఎక్స్పాండింగ్ మొదలు పెట్టారు. సో వెరీ నైస్, వెరీ నైస్. సో మీ బిజినెస్ ఇంకా ఇది మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారికి, మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు దీన్ని లెగసీని కంటిన్యూ అవుతూ అది 10 times ఇంకా పెరగాలని కోరుకుంటూ మన రాజమండ్రిని దినదిన అభివృద్ధి చేస్తామండి తప్పకుండా చెయ్యాలని కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా నాకైతే మీ నుంచి చాలా విషయాలు తెలిసింది. అంటే ఒక బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి, దానికి మెయిన్ హార్డ్ వర్క్. మా ఫాదర్ కూడా ఒక చిన్న బిజినెస్ చేసుకునే ఆయన కూడా ఇట్లా టైం టు టైం ఖచ్చితంగా పాటిస్తారు. రెగ్యులారిటీ, పంచువాలిటీ, టైం అన్ని పాటిస్తే ఎవరైనా పైకి వస్తారు సార్. అంటే వెంటనే ఆశించకూడదు. ఇవాళ పెడితే ఏదో రేపు కోటీశ్వరులు అయిపోదాం అనుకుంటే అది అవ్వదు. ఒకరోజు అయ్యే మొన్నది 48 years హార్డ్ వర్క్. అది అందరికీ తెలియదు కదా. తెలియదు. ఈ రోజు నన్ను చూస్తారు అంతే, ఆ బ్యాక్ డేస్ నన్ను చూడరు. సో ఫైనల్గా నాకున్న డౌట్స్ అన్నీ అడిగాను. నాకైతే చాలా బాగా అనిపించింది సార్ మీతో మాట్లాడడం. మీకు ఎలా అనిపించింది మా ఈ పాడ్కాస్ట్? మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మీ ద్వారా మా కస్టమర్లందరికీ కూడా నన్ను ఇంతకాలం ఆదరిస్తున్న ప్రతి కస్టమర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. ఓకే, సో చూసారు కదా మీరు కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రోజ్ మిల్క్ బ్యాక్ స్టోరీ చాలామందికి తెలీదు. సో నేను కూడా ఇంకా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వీళ్ళు ఫామ్ అది మొత్తం అన్ని క్లియర్గా చూపించడానికి కూడా ట్రై చేశాను. సో వీడియో నచ్చితే మాత్రం అండ్ ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.